లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. ఉత్తరాఖండ్లోని గర్వాల్ ప్రాంతంలో శ్రీనగర్ రుద్రప్రయోగ మధ్య అలకనంద నది ఒడ్డున దారిదేవి ఆలయం ఉంది. ఈ ఆలయం శ్రీనగర్ నుండి 14 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయం కాళీదేవికి అంకితం చేయబడింది. అమ్మవారి అద్భుతాలను చూసేందుకు భక్తులు ప్రతిరోజు ఈ ఆలయానికి వస్తుంటారు. ఇక్కడ ఉన్న ధారాదేవి ఉత్తరాఖండ్లోని చార్ధామంను రక్షిస్తుందని ఒక నమ్మకం. అందువల్ల ధారాదేవి పర్వతాలను యాత్రికులను రక్షించే దేవతగా పూజిస్తారు. ధారాదేవి విగ్రహం పై భాగం ఈ ఆలయం ఉంది. అయితే విగ్రహం దిగువ భాగం సగం కాళీమాత ఆలయంలో ఉంది. ఇక్కడ ఆమె కాళీదేవి రూపంగా పూజించబడుతుంది. నమ్మకం ప్రకారం ఈ ఆలయంలో ఉన్న ధారాదేవి విగ్రహం రోజుకు 3 సార్లు తన రూపాన్ని మారుస్తుందని నమ్మకం. ధారాదేవి విగ్రహం ఉదయం పూట అమ్మాయిలా, మధ్యాహ్నం యువతిలా, సాయంత్రం వృద్ధురాలుగా కనిపిస్తుంది. ధారాదేవి విగ్రహం రూపురేఖలు మార్చే ఈ దృశ్యం నిజంగా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. పురాణాల ప్రకారం ఒకసారి తీవ్రమైన వరదల కారణంగా ధారాదేవి ఆలయం కొట్టుకుపోయింది. ఈ ఆలయంతో పాటు దానిలో ఉన్న అమ్మవారి విగ్రహం కూడా కొట్టుకుపోయింది. ఈ విగ్రహం ధారో గ్రామ సమీపంలో ఒక రాయిని ఢీ కొట్టడంతో ఆగిపోయింది. ఈ విగ్రహం నుంచి ఒక దివ్య స్వరం వెలువడింది. అదే స్థలంలో విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని గ్రామస్తులకు సూచించిందని చెబుతారు. దీని తర్వాత ధారో గ్రామ ప్రజలు కలిపి అక్కడ ధారాదేవి ఆలయాన్ని నిర్మించారు. పూజారులు చెప్పిన ప్రకారం ద్వాపర యుగంలో ధారాదేవి విగ్రహాన్ని ఆలయంలో ప్రతిష్ఠించారు. ధారాదేవి ఆలయాన్ని 2013 సంవత్సరంలో కూల్చివేసి ఆ విగ్రహాన్ని కూడా అసలు స్థలం నుండి తొలగించాలని చెబుతారు. దీని కారణంగా 2013 సంవత్సరంలో ఉత్తరాఖండ్లో భయంకరమైన వరదలు సంభవించాయని, అందులో వేలాది మంది ప్రజలు ఇబ్బంది పడ్డారని స్థానిక ప్రజలు చెబుతారు. 16 జూన్ 2013 సాయంత్రం ధారాదేవి విగ్రహాన్ని తొలగించారని, కొన్ని గంటల తర్వాత వరద విపత్తు రాష్ట్రాన్ని తాకిందని నమ్ముతారు. తర్వాత మళ్ళీ అదే స్థలంలో ఆలయాన్ని నిర్మించారు.